మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తు పూర్తి చేసిన సీఎం చంద్రబాబు తిరుమల నుంచి అమరావతికి తిరిగి వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. మిత్రపక్షమైన జనసేనకు కీలక శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు సమాచారం. అలాగే జనసేనలో కీలక బాధ్యతలు చూస్తున్న నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. పవన్ కోరిక మేరకే ఆయనకు గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించినట్లు తెలుస్తోంది. నారా లోకేష్ కు కూడా కీలక శాఖను కేటాయించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు మంత్రివర్గం కూర్పులో తనదైన ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్లు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ 17 మంది కొత్త వారికి చోటు కల్పించిన చంద్రబాబు జనసేన నుంచి నెగ్గిన ముగ్గురికి పవన్ కళ్యాణ్ సూచన మేరకు కీలక శాఖలు, అలాగే బీజేపీ నుంచి తొలిసారే నెగ్గి కేబినెట్లో చోటు సంపాదించిన సత్యకుమార్ యాదవ్ కు దేవాదాయ శాఖతో పాటు మరో శాఖ కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేసిన అపార అనుభవం ఉన్న ఎన్ఎండి ఫరూక్ కు మైనార్టీ శాఖతో పాటు అదనంగా మరేదైనా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే మరో సీనియర్ నేత ఆనం రామ్ నారాయణ రెడ్డికి ఆయన అభీష్టం మేరకు వ్యవసాయం లేదా మరేదైనా శాఖలు కేటాయించే ఛాన్స్ ఉంది. దాదాపు మంత్రులందరికీ వారి వారి అభీష్టం మేరకు శాఖలు కేటాయిస్తానని చెప్పిన చంద్రబాబు గతంలో కార్మిక, రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు తిరిగి అవే శాఖలు కేటాయించే ఛాన్స్ ఉంది. అచ్చెన్న ఇతర శాఖలు కోరుకుంటే తప్ప అవే శాఖలు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. గతంలో మత్స్య, అబ్కారీ శాఖలు నిర్వహించిన కొల్లు రవీంద్రకు కూడా ఆయన అభీష్టం మేరకు శాఖలు కేటాయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ ప్రతీకార దాడులు, వేధింపులు ఎదుర్కొని పార్టీని అంటిపెట్టుకున్న గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడులకు కూడా ప్రాధాన్యత శాఖలు దక్కే అవకాశం ఉంది. యువ మంత్రులు టీజీ భరత్ లాంటి వారికి పరిశ్రమలు, విద్యాశాఖతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన శాఖలు కేటాయించనున్నట్లు సమాచారం. కొత్త మంత్రులు తమ తమ జిల్లాల్లో 6-7 సార్లు నెగ్గిన సీనియర్లతో పాటు వైసీపీలో హేమీలను ఢీకొట్టి గెలిచిన వారిని సమన్వయం చేసుకుంటూ పరిపాలించేలా చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. సీనియర్లైన చింతకాయల అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కేంద్ర మంత్రిగా పనిచేసిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, పరిటాల సునీత, అమర్నాథ్ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు లాంటి వారికి అవకాశం కల్పించకపోవడం ఆయా జిల్లాల్లోని పార్టీ శ్రేణులకు మింగుడు పడదనే విషయాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు సీనియర్లకు మరోసారి విస్తరణలో పదవులు ఇవ్వడం లేదా ఇతర కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేస్తారని పార్టీ వర్గాల సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో, కేంద్రంలో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య సఖ్యత కొనసాగించడం వంటి కీలక బాధ్యతలు అప్పగించి జూనియర్లైన కొత్త వారికి తగిన సలహాలు, సూచనలు ఇస్తూ జిల్లాల్లో కూటమి సఖ్యత కొనసాగించేలా చూసే బాధ్యతలు సీనియర్లకు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.